ఇంద్రుడు శివుని చేరుకోగా ఆ తప్పుడు జరిగిన శివ కళ్యాణంలో ఈ హిమవంతుడు తన భార్యతో సహా కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఊరేగింపు ఏదైతే ఉందో అల్లుడు గారికి ఆహ్వానం పలుకుతామని చెప్పేసి అంతఃపురం యొక్క ద్వారం దగ్గర నిల్చొని ఉంటారంట. ఎప్పుడో వాళ్ళ నుంచి వస్తూనే ఉంటుందంట ఊరేగింపు. వస్తూ ఆ యొక్క మేనగాదేవి అందరూ నారదుడితో సహా నిల్చొని ఎవరు వస్తున్నారు, అల్లుడు ఎవరో తెలియదు. ఇంతవరకు వాళ్ళ అల్లుడిని చూడాల. పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు మాత్రమే చూసుకున్నారు. వస్తూ ఉండగా చూసి అయ్యా బ్రహ్మదేవుని చూపిస్తుంది నారదుని ఈ విధంగా అడుగుతుంది, అయ్యా ఆయన ఎవరో ఎర్రగా ఉన్నాడు, 4 ముఖాలు తేజమయంగా ఉన్నాడు, ఆయన మానవుడు అని అడుగుతుందంట. నారదులు వారు చెబుతారంటే కాదమ్మా, ఆయన బ్రహ్మగారు సృష్టికర్త, ఈ యొక్క పెళ్లి చేయించడానికి వచ్చారమ్మా అని చెప్పి చెబుతారంట. ఇంకొంత ఊరేగింపు వెళ్ళిన తర్వాత తెల్లగా ఇంకొకటి కనిపిస్తారు. అయ్యా ఈయనైనా మానవుడు అని అడుగుతుంది. కాదయ్యా చంద్రుడు, తర్వాత ఇంద్రుడు, విష్ణుమూర్తి అందరూ వస్తూ ఉంటారంట. వీళ్ళేనా అని అడుగుతూ ఉంటుందంట. అర్ధరాత్రైనా చీర చివరిలో ఒక ఆయన భూతపైన పిశాచ గణాలని చుట్టూ వేసుకొని బూడిద బొల్లంతా పూసుకొని దిగంబరంగా దాండవం చేస్తూ వస్తూ ఉంటాడంట. మేనకాదేవి అందరికి పడగదు, కానీ నారదుల వారే చెబుతాడు, అమ్మా ఈయనే నీ అల్లుడు అని చెబుతారంట. వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి మందలిస్తుంది. ఇటువంటి వాడా నీకు దొరికిన వాడు అని చెప్పేసి మందలిస్తుందంట. అప్పుడు పార్వతీదేవికి అన్నయ్య ఎవరు? శ్రీ మహావిష్ణువు కదా. కాబట్టి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి